సరే, ఇప్పుడు ఇంకా హాఫ్ టర్మ్ కూడా పూర్తి కాలేదు మనకి. కొత్త బంగారు తెలంగాణ ఈ నిర్మాణంలో ఎంత దూరంలో ఉన్నామని మీరు అనుకుంటున్నారు? ఇంకా చాలా దూరం ఉందా వెళ్ళడానికి? ఒక ప్రధానమైన వైరుధ్యం ఉంది ఇప్పుడు. ఏంటంటే ప్రజల్లో ఒక ఉద్యమ క్రమం వల్ల ఒక బలమైన ప్రజాస్వామిక ఆకాంక్ష, ఈ ప్రభుత్వం ఇది మన రాష్ట్రం, మన ప్రభుత్వం, మన వనరులు, మనం బాగుపడతామనే ఒక ప్రజాస్వామిక ఆకాంక్ష. ఈ ప్రజాస్వామిక ఆకాంక్షకు తగ్గట్టుగా ప్రజల యొక్క సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు వాటికి స్పందిస్తూ వాళ్ళందరి సమస్యలకు పరిష్కారాన్ని వెతికే ప్రయత్నం చేయటం అనేది ప్రభుత్వ బాధ్యతగా ఉంటే ఈ ప్రక్రియ చాలా వేగంగా పోతుంది. రాజకీయ స్థిరత్వం కూడా వస్తుంది తెలంగాణలో. లేకపోతే ఏమవుతుందంటే దీర్ఘకాలికంగా ఇది ఒక అసంతృప్తికి, రాజకీయ అస్థిరతకు దారితీస్తుంటుంది. ఇది చాలా చాలా గమనించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే తెలంగాణ సమాజం మేము ఒక 40 ఏళ్లుగా చూస్తున్నాం. 1970 నుంచి 80 నుంచి రకరకాల వేదికల్లో క్రియాశీలకంగా పనిచేస్తున్నాం. ఒకటి గమనించవలసింది ఏంటంటే అనేక ఉద్యమాల తర్వాత తెలంగాణలో ఒక స్థిరత్వం అనేది ఏర్పడింది. దీన్ని కాపాడాలి, ముందుకు నడిపించాలి. ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగాలి, ఇక్కడి ప్రజలందరూ ఆత్మగౌరవంతో బతికే పరిస్థితి రావాలి. ఇది కోరుకుంటున్నాం. జయశంకర్ గారి మాటల్లో చెప్పాలంటే తెలంగాణ అభివృద్ధి చెందాలి, ఫలితాలు అందరికీ దక్కాలి. ఇది మేము కోరుకుంటున్నాం. ఇది జరగకపోతే వచ్చే సమస్యలను అందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలని మేము కోరుతున్నాం. వీళ్ళు వాళ్ళని కాదు, ప్రతి రాజకీయ నాయకుడు దృష్టిలో పెట్టుకోవాలి. అందుకని సొంత లాభం కొంత పక్కన పెట్టండి, కొంత సమాజానికి మేలు చేసే విషయాల గురించి ఆలోచించమని కోరుతున్నాం. ఇవాళ కాంట్రాక్ట్ల కోసమో పదవుల కోసమో పార్టీల నుంచి ఇటు దునికి అటు దునికే ఇవాళ అందరికీ హాయిగా అనిపించవచ్చు, కానీ అది చాలా తీవ్రంగా మెడలకు చుట్టుకునే సమయం కూడా వస్తుంది. చాలా ఇబ్బందుల పాలయ్యే సందర్భం కూడా వస్తుంది. ఈ దూకే వాళ్ళ గురించి అంటున్నారా సార్ మీరు? దూకించుకునే వాళ్ళ గురించి అంటున్నారా? ఇద్దరికి చెప్తున్నా, ఇద్దరికి సమస్య, ఇద్దరికి సమస్య. అది రాజకీయ ఏకీకరణ అంటే అది కాదు. రాజకీయ ఏకీకరణ అంటే మొత్తం సమాజం ఏకోన్ముఖమే ఒక ప్రాంత అభివృద్ధి కోసం పనిచేయటం, అది రాజకీయ ఏకీకరణ అవుతుంది. అట్లాంటి ఏకీకరణ కోసమే టీఆర్ఎస్ ప్రయత్నం చేయాలి తప్ప ఈ అంతర్నీ తెచ్చి చేర్చుకుంటే అది కప్పల తక్కెళ్ళగా తయారైంది.